అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 4వ వచనము చూద్దాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి చూడండి, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలతో మాట్లాడసాగిరంట. ఆ ఆత్మ చెప్పండి, ఆ ఆత్మ ఏమిచ్చిందంటండి? ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిందంట. మళ్ళీ చెప్పండి, ఆ ఆత్మ. మళ్ళీ చెప్పండి, ఆ ఆత్మ. ఇంగ్లీష్లో ఒక తర్జుమాలో, ఒక ట్రాన్స్లేషన్లో రాబడింది, ద స్పిరిట్ గేవ్ దెమ్ ఎబిలిటీ అని ఉందండి. ఆత్మ వారికి అన్య భాషలు మాట్లాడడానికి ఆ సామర్థ్యాన్ని కలుగజేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని కృప, ఎప్పుడైతే దేవుని ఆత్మ మన లోపల నివాసము చేస్తుందని మనం నమ్ముతున్నామో, ఆ ఆత్మ మనకి లేని ఒక గొప్ప సామర్థ్యాన్ని మన లోపల పుట్టించగలుగుతుందంట. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, ఆయన ఒంటరి అయిన వాడిని వెయ్యి చేస్తారంట, ఆయన బలహీనులను బలమైన జనాంగంగా చేస్తారంట. ఎలా చేస్తారంట అని? ఎలా చేస్తారంట? దేవుడు వచ్చి నీతో ఉంటున్నాడు. హల్లెలూయా. దేవుడు నీ కుటుంబంలో ఒక వ్యక్తిలా కనపడి నిన్ను నీ చేయి పట్టుకొని ఇది చేయని నడిపిస్తున్నాడా? కనిపించకుండానే నీ లోపల నివాసము చేసి నిన్ను బలపరుస్తున్నాడా? మన లోపల నివాసము చేసి మనల్ని బలపరుస్తున్నాడు. అవునా కదా? అవునా కదా? దాన్నే మనం అంటున్నాము, సామర్థ్యాన్ని దేవుడు పుట్టిస్తున్నాడంట. దేవుడు సామర్థ్యాన్ని పుట్టిస్తున్నాడంట. దేవుడు అక్కడ వారికి మాట్లాడే ఒక సామర్థ్యాన్ని వాళ్ళ లోపల నుంచి పుట్టించాడట. ఇప్పుడు నువ్వు భాషలు మాట్లాడుతున్నావంటే అది నీ సామర్థ్యము కాదు. అది ఎవరి సామర్థ్యం అంట? అది దేవుని సామర్థ్యం. హల్లెలూయా. నీ పక్కన వారికి చెప్పు, దేవుని సామర్థ్యం నీ లోపల ఉంది. ఇప్పుడు నీకు నువ్వు చెప్పుకో, దేవుని సామర్థ్యం నాలో ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలో మాట్లాడసాగిరి. హల్లెలూయా. ఏం చేసిందంట? ఆత్మ ఏం చేసిందంట? వారికి వాక్శక్తిని అనుగ్రహించిందంట. The Spirit gave them ability to speak. Hallelujah. My God. Hallelujah. అదే ఆత్మ నీకు సామర్థ్యము దయచేను గాక. హల్లెలూయా. అదే ఆత్మ నీకు సామర్థ్యము దయచేను గాక. అదే ఆత్మ నీకు బలమును దయచేను గాక. అదే ఆత్మ నీకు శక్తిని దయచేను గాక. అదే ఆత్మ జ్ఞానమును దయచేను గాక. అదే ఆత్మ తెలివిని దయచేను గాక. అదే ఆత్మ ఉద్యోగమును దయచేను గాక. వ్యాపారమును దయచేను గాక. నువ్వు నడిచే మార్గమును సరళము చేయును గాక. నీకు శక్తిని దయచేను గాక. నీ బలహీనతల నుండి విడిపించును గాక. సి వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. ఏం జరుగుతుందంట? ఆ ఆత్మ వారికి, మై గాడ్, అదే ఆత్మ ఎప్పుడైతే వారి పైన పరిశుద్ధాత్మ వచ్చిందో ఆ ఆత్మ వారికి శక్తిని అనుగ్రహిస్తూ ఉన్నదంట. హల్లెలూయా. ఆర్ యు దేర్? ఏం చేస్తుందంటే ఆత్మ వారికి శక్తిని కలగజేస్తుందంట. వారికి శక్తిని కలగజేస్తుందంట. స్పిరిట్ గివింగ్ దెమ్ ఎబిలిటీ టు స్పీక్. మొట్టమొదటి ఏం చేస్తుందంటే సామర్థ్యం. దేవుని ఆత్మ ఎప్పుడైతే వారికి మొట్టమొదటిగా వచ్చిందో కొత్త నిబంధనలో అపోస్తల కార్యములో ఆ ఆత్మ మొదటిగా వారికి మాట్లాడే సామర్థ్యాన్ని ఇస్తుందంట. హల్లెలూయా. ఇంతవరకు వాళ్ళు మాట్లాడలేదా? మాట్లాడారు. వాళ్ళు మూగవారా? కాదు, వాళ్ళు మాట్లాడారు. కానీ ఇప్పుడు వారు వేరే భాష మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు నువ్వు జీవించావు, నడిచావు, పని చేసావు, ఫలితం దొరకల. కానీ ఎప్పుడైతే దేవుడి ఆత్మ పైన ఆధారపడి ఆయన వైపు చూస్తావో నువ్వు చూడని అనేకమైన కార్యాలని నీకే ఒక వింతగా కనబడే గొప్ప సామర్థ్యాన్ని మనలో పుట్టిస్తుందంట ఆ పరిశుద్ధాత్మ.
అందరూ వారిని చూసి ఆశ్చర్యపోయారంట. ఎందుకంటే ఒకటి కారణం, ఆ ఆత్మ వారికి సామర్థ్యాన్ని కలగజేసి వారిని మాట్లాడేలా చేసింది. అదే ఆత్మ వారిని మాట్లాడేలా చేసిన అదే ఆత్మ నిన్ను చదివేలా చేస్తుంది, నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తుంది, నిన్ను వ్యాపారము చేసేలా చేస్తుంది. అదే ఆత్మ నీలో సామర్థ్యాన్ని పుట్టించి పడిపోయిన నీ జీవితాన్ని తిరిగి నిలబెట్టేలా చేస్తుంది. ఇదిగో పనికి రాని జీవితాన్ని బాగు చేసేలా చేస్తుంది. మై గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. We should understand the ability of God. ఈరోజు మనం అర్థము చేసుకోవాలా, దేవుడి సామర్థ్యం ఇది ఎవరి వలన వచ్చింది? నికోదేము వచ్చి అడుగుతున్నాడు, దేవుడు తోడై ఉంటేనే తప్ప ఈ కార్యము ఎవరు చేయలేరు. దేవుడు తోడై ఉంటేనే తప్ప. ఎంతమంది గుర్తుంది ఆ వచనం? అధ్యాయం చెప్పనే లేదా? ఒకసారి మళ్ళీ చూద్దాం. మొదటి అధ్యాయం 3వ అధ్యాయం మొదటి నుండి. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు నీ యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. నేను దేవుని దగ్గర నుంచి వచ్చేవాడిని నేను ఎరుగుతాను. దేవుని అతనికి తోడై ఉంటేనే గాని, దేవుడు తోడై ఉంటేనే కానీ నీవు చేసిన సూచక్రియలను, నీవు చేసిన క్రియలు ఎవరు చేయలేరు. మై గాడ్, ఎవడనూ చేయలేడు. మై గాడ్, హల్లెలూయా. ఒక పాయింట్ నువ్వు అర్థం చేసుకోవాలా, ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. ఏంటో తెలుసా? దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉండి నువ్వు ఇది వరకు చేయని కార్యములను చేసేలా చేస్తున్నాడు దేవుడు నీ ద్వారా. ఆర్ యు దేర్? నువ్వు ఇది వరకు ఎన్నడూ చేయని ప్రార్థన చేస్తున్నావు అంటే ఎవరు చేపిస్తున్నారు? దేవుడే నీ గుండా చేపిస్తున్నాడు. హల్లెలూయా. దేవుడే నీ నోటిలో నుండి తీపిస్తున్నాడు ఆ ప్రార్థన. హల్లెలూయా. దేవుడే నీకు ఆలోచనను పుట్టేస్తున్నాడు. దేవుడే నీ నోటిని కదిలిస్తున్నాడు. దేవుడే నీ హృదయాన్ని కలిగి తెలుస్తున్నాడు. నువ్వు అనుకుంటావు అది నువ్వని. నువ్వు కాదు. దట్స్ నాట్ యూ, దట్స్ ఓన్లీ గాడ్. అది నువ్వు కాదు, అది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ అధికారికి అర్థమైందంట, దేవుడు తోడై ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఈ విషయం అర్థమైంది? దేవుడు తోడై ఉంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు బాధపడతావు, నా జీవితం ఎలాగైంది, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఈ శోధనలో ఉన్నాను, నేను ఈ ఆటంకంలో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నాను అనుకుంటున్నావు. కానీ నాకు దేవుడు తోడై ఉన్నాడు. నా శ్రమను కూడా ఆయన మహిమగా మార్చుకోగలుగుతాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ శోధన నుండి నన్ను తప్పించగలుగుతాడు. హల్లెలూయా. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈ బలహీనమైన సమయంలో నాకు బలమును దయచేయగలుగుతాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. నన్ను ఈ కృంగిపోయిన స్థితి నుండి బయటికి తీయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏడ్చవుకోవచ్చు, ఈరోజు ఇదిగో ఏడ్చవుకోవచ్చు. నువ్వు దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుంటే రేపు సంతోషించేలా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా, మై గాడ్, హల్లెలూయా. రైజ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని లేపడానికి ప్రయత్నము చెయ్యి. మాటి మాటికి నీ వైపే చూడక, మాటి వాటికి నీ ఆలోచనలే చూడక, మాటి మాటికి నీ జ్ఞానం పైన ఆధారపడక నువ్వు దేవుణ్ణి చూడలేవు. నీ కష్టంగా మారిపోతే నీ జీవితం, ఇట్ విల్ బికమ్ టఫ్ టు యూ. నీ కష్టంగా మారిపోది, నీ కష్టంగా మారిపోద్ది. నీ జీవితం నీ కష్టంగా మారిపోద్ది. నీ ఆత్మీయ జీవితం కూడా నీకు కష్టంగా మారిపోద్ది. నీ ప్రార్థన జీవితం నీ కష్టంగా మారిపోద్ది. అవును, నువ్వు బాధలో ఉండి బాధలోనే ప్రార్థన చేస్తే నీ ప్రార్థన బలంగా మారట్లా, నీ ప్రార్థన బలహీనంగా అవుతుంది. హల్లెలూయా. నువ్వు దేవుడు తోడైనాడని ప్రార్థన చేస్తే ప్రార్థించిన తర్వాత సంతోషిస్తావు. ప్రార్థించిన తర్వాత కూడా బాధపడుతున్నావు అంటే ఏంటో తెలుసా? ఇంకా నువ్వు పడిపోయిన స్థలములోనే ఉన్నావు. You're not ready to raise. హల్లెలూయా. చెప్పండి, ఈరోజు లేస్తాను. చెప్పండి, ఈరోజు లేస్తాను. బలంగా, ధైర్యంగా నేను ఈరోజు లేస్తాను. నికోదేమంటున్నాడు, దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి.
దేవుడు వారికి మాట్లాడే శక్తిని ఇస్తున్నాడు కాబట్టి వారు అన్య భాషలు మాట్లాడుతున్నారు. దేవుడు ఈరోజు నీకు శక్తిని ఇస్తాడు నీవు నడవడానికి, ముందుకు నడవడానికి. దేవుడు ఈరోజు నీకు శక్తిని ఇస్తాడు బలంగా ప్రార్థించడానికి. దేవుడు ఈరోజు శక్తిని ఇస్తాడు నీ శోధనని జయించడానికి. దేవుడు ఈరోజు శక్తిని ఇస్తాడు నీ దుఃఖంలో నుంచి బయటికి రావడానికి. దేవుడు ఈరోజు శక్తిని ఇస్తాడు నీ పాపాన్ని, నీ మోసపూరితమైన ఆలోచనలను, నీ భక్తి లేని ప్రవర్తనను జయించి నా దేవుడంటే ఇది అని నువ్వు లోకానికి, ఆ దుష్టునికి చూపెట్టే శక్తిని దేవుడు కలగజేస్తాడు. Know the ability of God. This is my God. When you're serving your God, నీ యజమానుని నువ్వు సేవిస్తున్నప్పుడు నీ యజమానుడు ఏంటో నీకు తెలవాలా లేదా? తెలవాలా లేదా? మై గాడ్. నెహెమ్యా ఒక యజమాని దగ్గర సేవకునిగా ఉన్నాడు. ఉపవాసముతో తన ప్రాంత ప్రజలు చనిపోయారు, తన ప్రాంతాన్ని నాశనము చేశారు అని తన ప్రాంతము కొరకు నెహెమ్యా బాధతో ఆ రాజు మందిరములో పని చేస్తున్నాడంట. రాజు చూసి అడిగాడంట, ఏంటయ్యా నీ మొహం చిన్నబోయింది, ఏంటి ఇలా ఉన్నావు? నా ప్రాంతం ఏం బాగలేదయ్యా, నా ప్రాంతం పరిస్థితి బాగలేదు, నా ప్రజల పరిస్థితి బాగలేదు. నువ్వు అనుమతిస్తే నేను ఒక్కసారి వెళ్ళి వస్తాను. వెళ్ళి రావడమే కాదు, నేను నీకు సహాయం చేస్తాను. హల్లెలూయా. రాజు సహాయం కూడా చేస్తాడండి. ఆ రాజే సహాయము చేసి నీ యజమానుడు, నువ్వు సేవిస్తున్న నీ యజమానుడు నీకు సహాయం చేయడా? మై గాడ్, ఆర్ యు దేర్? మై గాడ్, హల్లెలూయా. దేవుని ఆత్మ వారికి సామర్థ్యం ఇస్తే అంట వారు అన్య భాషలు మాట్లాడారంట. వారి నోరు కదలడం మొదలైంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మై గాడ్, హల్లెలూయా. Are you there? ఎప్పుడైతే దేవుడు నీటి మీద నడవడం పేతురు చూచాడో, పేతురు అడిగాడు, ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తాను. యేసు ప్రభు అన్నాడట, నేనే నువ్వు కూడా నడు అంటే పేతురు నీటి మీద నడిచాడు. హల్లెలూయా. ఈరోజు అదే దేవుడు నీతో అంటున్నాడు, నేనే. హల్లెలూయా. నువ్వు అద్భుతాలు చేయాలనుకుంటే, బలమైన సేవ చేయాలనుకుంటే, బలంగా నాతో నడవాలనుకుంటే అది నేనే. నువ్వు నడువు. హల్లెలూయా. నేనే నువ్వు నడువు, నేనే నువ్వు ప్రార్థన చేయి, నేనే నువ్వు భయపడకు, నేనే నువ్వు ఏడవకు, నువ్వు సంతోషంగా ఉండు, నేను నీకు సామర్థ్యాన్ని ఇస్తాను. నువ్వు అనుకుంటున్నావంతే నేను వెనకబడతానని, కానీ నేను, మై గాడ్, దిస్ ఇస్ గాడ్, దిస్ ఇస్ నాట్ సంబడి ఎల్స్. ఇది దేవుడు, ఇది వేరే కాదు. నేనే అనేది ఎవరండి? ఆయన. ఇట్స్ గాడ్, ఇట్స్ నాట్ సంబడి ఎల్స్, దిస్ ఇస్ గాడ్. అందుకే నికోదేమో రైట్ వర్డ్ మాట్లాడాలి. మై గాడ్, మన భక్తి పనికి రాట్లా, మన భక్తి జీవితం పనికి రాట్లా, మన భక్తి సరిపోట్లా. తెలుసా? నీ ఆలోచన మారట్లే అంటే ఏంటో తెలుసా? నీ భక్తి సరిపోట్లా. నీ మాట తీరు మారట్లే అంటే ఏంటో తెలుసా? నీ భక్తి సరిపోట్లా. The wisdom what you have, it's not enough to carry the spiritual wisdom. Hallelujah, hallelujah. ఏదైనా బరువుది పట్టుకున్నారనుకోండి, నీ కాళ్ళల్లో షేక్ వస్తుంది. షేక్ వస్తుందా రాదా? ఇట్లా పట్టుకుంటా. నీ శరీరం, నీ జ్ఞానం కొన్నిసార్లు దీన్ని మోయలేకపోతా ఉంది. అందుకే నువ్వు బరువును మోసిన వారి మాదిరిగా లేవు, తేలిగ్గా కనబడతాను, తేలిగ్గా ఉన్నావు. ఇఫ్ యు క్యారీ ద బర్డెన్, మై గాడ్, భారం మోసినప్పుడు, ఇప్పుడు చూడండి, వెన్ సంబడి ఈస్ క్యారింగ్, ఒక తల్లి గర్భమును మోసినప్పుడు జాగ్రత్తగా ఇలా చేయి పెట్టుకొని నడుస్తుంట, బాధ్యత కలిగి ఉంటుంది. ఇష్టానుసారమైన చోటుకి వెళ్ళదు. ఎక్కడికి వెళ్ళాలన్నా పర్మిషన్ ఉంటుంది. ఎవరిదో తెలుసా? హస్బెండ్ది కాదు, డాక్టర్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నావు అంటే ఏంటో తెలుసా? ఏ ఆలోచన పడితే ఆలోచన, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతున్నావు అంటే you're not in a position of burden. అంటే నువ్వు ఒక భారము మోస్తున్న స్థితిలో లేవు. బాధ్యత కలిగిన ఆలోచన నీకు లేదు.
సమాధానము కలిగిన హృదయం నీకు లేదు. ఇష్టానుసారమైన ప్రవర్తన, భక్తి సరిపోట్లే. ఇష్టానుసారమైన ఆలోచనలు, భక్తి సరిపోట్లే. ప్రార్థన సరిపోట్లే. విధేయత సరిపోట్లే. నీకు వాక్యము సరిపోట్లే. కాబట్టి నికోదేము చూసింది నువ్వు చూడలేకపోతున్నావు. నీ కళ్ళు సరిపోట్లే ఆయన ఆత్మీయతను చూడటానికి. శరీరం తొందర పెడతాందంట. వాక్యం సెలవిస్తుంది, నీ పాపం, నీ నోరు పాపము నీ నోటిని, నీ కాళ్ళని, నీ శరీరాన్ని తొందర పెడతాదంట. పరిగెత్తేలా చేస్తంట, ప్రవర్తించేలా చేస్తంట. ఒక అద్భుతాన్ని చూడంగానే నికోదేము భక్తి బయటికి వచ్చిందండి. హల్లెలూయా. ఈయన దగ్గరికి వెళ్ళాలి ఎలాగైనా, ఈయన దగ్గరికి వెళ్ళాలని ఎలాగైనా రాత్రిపూట వెళ్ళాడు. ఒక అద్భుతాన్ని చూసిన వెంటనే, ఏం అద్భుతం చూశాడో తెలుసా? నీటిని ద్రాక్షారసంగా మార్చడం చూశాడు. ఆయన భక్తి బయటికి వచ్చేసింది ఒక అద్భుతం చూడంగానే. కాబట్టి జాగ్రత్తగా వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ భక్తి బయటికి రావాలి. నీ భక్తిని నువ్వు దాచిపెడితే నువ్వు తేలికైపోతావు. నీ భక్తి బయటికి వస్తే నువ్వు బాధ్యతగా ప్రవర్తిస్తావు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? నీ భక్తి బయటికి వస్తే నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి అవుతావు. నీ భక్తి బయటికి రాకపోతే నువ్వు బాధ్యత లేకుండా ఉంటావు. ఏమైతే ఏంటి, ఏదో ఒకటి, ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక చదువు, ఎక్కడికో అక్కడికి, ఏదో ఒక ఇల్లు. మై గాడ్, ఇఫ్ యూ డోంట్ నో ద ప్లాన్, యూ డోంట్ నో ద పర్పస్. దేవుని ప్రణాళిక ఏంటో తెలియకపోతే దేవుడి ఉద్దేశం ఏంటో కూడా నీకు తెలియదు. దేవుడి చిత్తం ఏంటో కూడా నీకు తెలియదు. దేవుడి ఆలోచన ఏంటో కూడా నీకు తెలియదు. దేవుడు ఎలా బలం ఇస్తాడో తెలియదు. ఎలా ధైర్యంగా ఉండి ఆ శోధనని, ఆ సమస్యని, ఆ ఆటంకాన్ని జయించాలో తెలియదు. అది ఆటంకమా లేక శోధననా, టెంప్టేషన్ కూడా తెలియదు నీకు. అందులో పాలి భాగమై నువ్వు నడుస్తావు. కొన్నిసార్లు నిన్ను బయటికి తీయడానికి మళ్ళీ ఒకరు ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 3వ అధ్యాయము. అతడు రాత్రి అందు అతని యుద్ధకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యుద్ధ నుండి వచ్చిన బోధకుడు, దేవుని యుద్ధ నుండి వచ్చావని నమ్ముతున్నాను. మెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. గమనించా, ఎవడు చేయలేడట. అర్థమైందా? నువ్వు చేసే క్రియలు ఎవరు చేయలేరు. Ability comes from God when you depend on God. నువ్వు దేవుని పైన ఆధారపడితే సామర్థ్యం ఆటోమేటిక్గా దేవునిలో నుండి వస్తుందండి. సామర్థ్యం ఆటోమేటిక్గా దేవునిలో నుండి వస్తుంది. నువ్వు దేని పైన డిపెండ్ అవుతున్నావో దానిలో నుండి సామర్థ్యం బయటికి వస్తుంది. ఇట్ విల్ ట్రై టు రూల్ యూ. ఇట్ విల్ ట్రై టు రూల్ యూ. ఇప్పుడు చూడండి, డ్రగ్స్ ఉన్నాయి అనుకోండి, సపోజ్ సిగరెట్ ఉంది, లేకపోతే మత్తు ఉంది, మందు ఉంది, దానిపైనే మనసు ఉంటే పొద్దున్నలే అవంగానే గంట కొడుతూ ఉంటుంది బుర్రలో. అక్కడికే వెళ్ళాలి. ఏ ఆలోచన ఉండదు, ఇంకా అదే ఆలోచన. దట్ మీన్స్ అది నీ లోపల బంధకములా తయారై నిన్ను ఏలుతా ఉన్నది. వారిని చూసారా ఎప్పుడైనా? వ్యసనములతో ఉన్నవారిని చూసారా? అదే ఆలోచన. ప్రార్థన లేదు, అదే ఆలోచన. లేవంగానే అదే ఆలోచన, పని చేసినా అదే ఆలోచన, రాత్రి అదే ఆలోచన, తింటుంటే అదే ఆలోచన. ప్రార్థన లేదు, చర్చికి వస్తాడు అంతే, అయిపోగానే కథం, ఇంకా అదే ఆలోచన, అదే ఆలోచన. వాక్యము రూల్ చేయట్లేదు. ఇంతసేపు వాక్యమేనో ఏం చేశావు? మై గాడ్, అదే ఆలోచన. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏలేది ఏంటో
నువ్వు చూసుకోవాలి నీ జీవితంలో. చదండి, నీవు చేసిన సూచక్రియలు ఎవడూ చేయలేడంట. అతనితో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కాని దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడనైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? ముసలివాడు ఎలా జన్మిస్తాడండి? రెండో మారు తల్లి గర్భములోకి వెళ్తాడా? ప్రవేశించి జన్మింపగలడా? ప్రవేశించగలుగుతాడా అని గమనించండి. నేను ఒకటే పాయింట్ చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. మళ్ళా ముసలివాడు తల్లి గర్భములోకి మళ్ళా ప్రవేశించి మళ్ళా జన్మించగలుగుతాడా? హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు శరీరముతో నడిచిన జీవితము నీకు అనుభవం ఉంది. కొంచెం ఆత్మతో జీవించే ప్రయత్నము చేయి. ఆత్మ నీ లోపల అల్లాడుతూ ఉన్నది, తెలుసా నీకది? దేవుడి ఆత్మ నీ లోపల అల్లాడుతూ ఉన్నది. ఒక దర్శనము కలిగి నీ లోపల వచ్చి చేరి నీ లోపల అల్లాడుతూ ఉంటే నువ్వు ఫోన్కి, మాటలకి, ఫ్రెండ్స్కి అడిక్ట్ అయిపోయావు. నీ లోపల ఆ ప్లాన్ అల్లాడుతూ ఉన్నది. నువ్వు వేరే వాటికి అడిక్ట్ అయిపోయావు, వ్యసనం అయిపోయావు. అయిపోగానే అదే ఆలోచన, అయిపోగానే అదే తలంపండి, అదే ఆలోచన, అదే తలంపు. నేను చాలాసార్లు చెప్పాను, సండే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాక్యం వినండి. మీ ఆత్మ చురుగ్గా ఉండాలా, నీ ఆత్మ చురుగ్గా ఉండాలి నీ శరీరం కంటే. తెలుసండి, మళ్ళీ చెప్తున్నాను, గమనించండి. పౌలు అంటాడు, తన శరీరాన్ని నలగొట్టుకొని ఆత్మని యాక్టివ్గా చేసుకున్నాడంట. అంటే నీ శరీరాన్ని నలగొట్టుకోమని నేను చెప్పట్లా, ఆత్మని జాగ్రత్తగా కాపాడుకునే బాధ్యత నీదే. ఎందుకంటే నిన్ను పోషించి నిన్ను బలపరచే ఆత్మ నీ లోపల ఉంటే నువ్వు శరీరాన్ని యాక్టివ్ చేస్తున్నావు. ఆత్మని యాక్టివ్ చేయాలి. అప్పుడు నువ్వు నిజంగా సేవ చేయగలుగుతావు, నిజంగా ఆరాధన చేయగలుగుతావు, నిజంగా ప్రార్థన చేయగలుగుతావు, నిజంగా వాక్యమును నెమ్మరు వేయడమే కాదు దాని ప్రకారము జీవిస్తావు. ఇతరులను అందులోపలికి నడిపించాలనుకుంటావు. నువ్వు ఇతరుల జీవితం లోపలికి వెళ్ళవు, వారిని వాక్యము లోపలికి నడిపించాలనుకుంటావు. ఎందుకంటే నిన్ను శరీరము డొమినియన్ చేయట్లే, ఆత్మ డొమినియన్ చేస్తా ఉన్నది. నువ్వు లోకంలోకి వెళ్ళవు, లోకములో ఉన్న వారిని దేవుళ్ళలోకి తీసుకొస్తావు. సుప్రభు ఆయన పరీక్షల్లో కొంతమందిని చూసి అంటారు, నేను విశ్వాసమును కనుగొందునా? విశ్వాసాన్ని కనుగొనగలుగుతానా? హల్లెలూయా. శ్రమ ఎందుకు నిన్ను ఏలుతోందో తెలుసా? నువ్వు ఆత్మని చురుకుగా ఉంచటము లేదు. ఒకటే కారణం. ఎందుకు దేవునితో మాట్లాడట్లేదు తెలుసా? దేవుడితో నువ్వు మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేదు. నీ ఫోన్స్కి, వీడియోస్కి, మాట్లాడడానికి ఫ్రెండ్స్కి, వైఫ్కి, సన్కి, అన్నిటికీ ఇస్తున్నావు. దెర్ ఇస్ నో టైమ్ ఫర్ గాడ్. కానీ దేవునికి సమయం లేదు. నీ శరీరం యాక్టివ్గా ఉంటుంది, 100% యాక్టివ్గా ఉంటుంది. అయితే నువ్వు దేవుణ్ణి ఎలా అర్థము చేసుకొని దేవుడు ఇది అని ఇతరులకు ఎలా చెప్పగలుగుతావు? లేదా వాక్యము చదివి దాని ప్రకారము నువ్వు ఎలా నడవగలుగుతావు? చదువుతావు అంతే, నడవలేవు. కష్టంగా మారిపోద్ది. ఎందుకంటే నీ కాళ్ళు వేరే కంట్రోల్లో ఉన్నాయి, నీ చెవులు వేరే కంట్రోల్లో ఉన్నాయి, నీ చూపు వేరే కంట్రోల్లో ఉంది, నీ మాట వేరే కంట్రోల్లో ఉంది. కాబట్టి నువ్వు దేవుడిచ్చే సామర్థ్యం పైన ఆధారపడలేవు. వారు యెరూషలేములో మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ, మళ్ళీ చెప్పండి, ఆత్మ, మై గాడ్, ఆయన చెప్పారంట, మీరు వెళ్ళి యెరూషలేములో కనిపెట్టండి అని చెప్తారు. వాళ్ళు వెళ్ళారు, యెరూషలేములో కనిపెడుతున్నారు.
ప్రార్థించండి. ప్రభువా, నాలో ఇంకా సామర్థ్యాన్ని పుట్టించయ్యా, నాలో ఇంకా బలాన్ని పుట్టించయ్యా, నాలో ఇంకా జ్ఞానమును పుట్టించయ్యా. నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను కాపాడుతున్నావు, నాకు సామర్థ్యమే. నా కళ్ళు, నా నోరు, నా చెవులు, నా కాళ్ళు నీ కంట్రోల్లో ఉండాలయ్యా. నా ఎడల నీ ప్రణాళికను నేను తెలుసుకుంటానయ్యా. నాకు బయలుపరచయ్యా. నాకు తెలియదు నువ్వు ఏం ప్రార్థన చేస్తున్నావో, కానీ దేవుడు నీకు సామర్థ్యం ఇస్తాడు. ఆయనని నమ్ముకో, ఆయనను ఆశ్రయించు, ఆయనను వెతుకు, ఆయనతో నడవడానికి ఇష్టపడు, ఆయన సన్నిధిని ఆశ్రయించడానికి ఇష్టపడు, ఆయన సన్నిధిలో ప్రార్థించడానికి ఇష్టపడు. ప్రార్థన చేయలేకపోతున్నావా? ఆయనను అడుగు. నీ లోపల బలాన్ని పుట్టిస్తాడు, నీ లోపల శక్తిని పుట్టిస్తాడు, నీ లోపల జ్ఞానాన్ని పుట్టిస్తాడు, నీ లోపల తెలివిని పుట్టిస్తాడు. ఓ, నీ లోపల సామర్థ్యాన్ని పుట్టిస్తాడు. ఓ మై గాడ్, హల్లెలూయా. విడిచిపెట్టు. ఏదైనా దేవునికి ఆయాసకరమైంది నీలో ఉంటే విడిచిపెట్టేసి, ఇప్పుడే విడిచిపెట్టు. నీ నోరా, నీ చూప, నీ ఫోనా, ఏమి ఆయాసంగా ఉంది దేవునికి? నీకు తెలుస్తుంది, ఎవరికి తెలియకపోవచ్చు, నీకు బాగా తెలుస్తుంది. నీ లోపల నిజమైన ఆత్మ అబద్ధములో నడిపించదు, నీకు తెలుస్తుందట. దేవుడు ఏదైనా విడిచిపెట్టు అంటే విడిచిపెట్టు, ఏదైనా పట్టుకోమంటే పట్టుకో, దేనికైనా విధేయత చూపమంటే విధేయత చూపు. మై గాడ్, దేవుడు గొప్ప సామర్థ్యాన్ని పుట్టిస్తున్నాడు. God is giving great ability. God is giving great ability. గొప్ప సామర్థ్యాన్ని పుట్టిస్తున్నాడు, గొప్ప బలాన్ని పుట్టిస్తున్నాడు, గొప్ప శక్తిని పుట్టిస్తున్నాడు, గొప్ప నడిపింపును పుట్టిస్తున్నాడు, గొప్ప ఆలోచనలను పుట్టిస్తున్నాడు. మరో షకతారాబా. తలపైన చేయి పెట్టుకొని ప్రార్థించు. ప్రభువా, నాకు తగిన జ్ఞానము నాకు ఇవ్వయా, తగిన జ్ఞానాన్ని నాకు ఇవ్వయా. నేను వాక్యమును అనుసరించి నడవాలి, నా శరీర ఆలోచనలను జయించాలి, నీ ఆత్మకు లోబడాలి. మై గాడ్, రేఖాబాతునమాసికెటే రేబో షకటారబా. అనేక కార్యాలు జరగడం చూస్తారు. నాకు ఒక విషయం చెప్తున్నాడండి, ఎప్పుడైతే నువ్వు దేవుని పైన ఆధారపడతావో నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా, అందంగా దేవుడు మార్చబోతున్నాడు, మేలుకరంగా మార్చబోతున్నాడు, దీవెనంగా మార్చబోతున్నాడు. బో షకత రెబో షకత రెబో సభ రెబో షకత. ఎవ్రీ వన్ హ్యాండ్ లో, ప్రతి ఒక్కరి చేతిని గట్టిగా పట్టుకోండి అయ్యా, ప్రతి ఒక్కరి చేయి గట్టిగా పట్టుకోండి అయ్యా. వారిని అభివృద్ధి పరచండి, వారు అనేకులకు ఉద్యోగం ఇవ్వాలయ్యా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా, అనేకులకు దీవెనకరముగా ఉండాలయ్యా. ప్రతి దుష్టుని క్రియలు తీసివేయబడాల, ప్రతి అపవాది తంత్రములు లయపరచబడాల, ప్రతి చీకటి తొలగించబడాల, ప్రతి వ్యతిరేకత కొట్టివేయబడాల. వారి డబ్బును దొంగిలించడానికి వీల్లేదు ప్రభా. క్షేమము కలుగునుగాక, నెమ్మది, సమాధానము, సమృద్ధి కలుగునుగాక అయ్యా. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. నీ కృపను కుమ్మరించుమని, నెమ్మది సమాధానమును దయచేయమని, ప్రతి అవసరతను ప్రతి అక్కను తీర్చుమని, ప్రతి బలహీనతను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం, సంపూర్ణ స్వస్థతను దయచేయమని నజరేయుడు జీవం కలిగిన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.